యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచుల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంచుల రామకృష్ణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించడంతో కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. ప్రభుత్వ పనితీరుపై రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్ధాలతోని రాజ్యమేలి అబద్ధాలు ఆడి ప్రజల్ని మభ్యపెడుతున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేరాలని ఈరోజు పత్రికా సమావేశం పెట్టినాం. దానికి పత్రికా సమావేశం పెడుతున్నప్పుడు వాళ్ళు ప్రజల్లో వస్తున్న ప్రజా వ్యతిరేక పాలన చూసి వీళ్ళంతా మా మీద ప్రతిపక్షం గొంతు బాగా వస్తున్నది, ప్రజల్లో బాగా పోతుంది, ప్రజలు ప్రతిపక్షం వైపు బాగా పోతున్నారని చెప్పి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుండాలు ఈరోజు పార్టీ ఆఫీసుపై దాడి చేయడం, ఇది ఎంతవరకు సంబంధించిన ఆ దాడి కూడా పోలీసులు ముందే 3 పోలీసులు వచ్చి వెనకబడి గుండాలు వచ్చారు. పోలీసులు డోర్ తీసి